పోలీసులపై మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో ఎస్కే రషీద్ ని నడి రోడ్డు మీద దారుణంగా హత్య చేయబడ్డాడు. ఆ ఘటనకు సంబంధించి మేము రేపు జరగబోయే ఉభయ సభలను ఉద్దేశించి మా పార్టీ అడ్డుకుంటామని అన్నారు. అందుకు గాను జగన్ రెడ్డి గారు అలాగే మరికొంతమంది నేతలు అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేశారు. అయితే పోలీసులు వారి దగ్గర ఉన్నటువంటి ప్లకార్డులు చింపేశారు. దీనిని ఖండిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న వారి ప్లకార్డులు చింపివేసే అధికారం మీకు ఎవరిచ్చారని వైఎస్ జగన్ పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఉన్నది రాజకీయ నాయకులకి కొమ్ము కాయడానికి కాదని, అధికారం ఎవ్వరికీ ఎప్పటికీ శాశ్వతం కాదని వైఎస్ జగన్ పోలీసులపై విరుచుకుపడ్డారు. అయితే ఈ మేరకు వైఎస్ జగన్ ఎట్టకేలకు అసెంబ్లీలో అడుగుపెట్టారు. గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఉండడంతో వైఎస్ఆర్సీపీ నాయకులు అధికార పార్టీ కూటమిపై తీవ్ర స్థాయిలో ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ గారు ప్రసంగిస్తూ ఆయన గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పాలనపై తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది. 2014-19లో చంద్రబాబు గారు పెట్టుబడులు తీసుకువచ్చారని, ఆయన ఒక విజన్ ఉన్న నాయకుడని గవర్నర్ గారు పేర్కొన్నారు. అయితే వైఎస్ఆర్సీపీ 2019లో అధికారంలోకి వచ్చిక వెంటనే రాష్ట్రాన్ని నాశనం చేశారని, అసమర్థ ఇసుక విధానం వల్ల కొన్ని కోట్ల రూపాయలు నష్టం చేకూర్చారని, రెవెన్యూ వృద్ధి లేకుండా ఖర్చులు బాగా పెరిగిపోయాయని, పోలవరాన్ని పూర్తి చేయలేకపోయారని, సంక్షేమం పేరిట ఎన్నో ఘోరాలు చేశారని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన అమరావతి అభివృద్ధిని వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోలేదని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ విధానాలతో ఘోరమైన తప్పిదాలు చేసిందని గవర్నర్ గారు విమర్శించారు. అయితే అసెంబ్లీ వచ్చి పోరాడుతున్నామన్న వైఎస్ఆర్సీపీ నాయకులు గవర్నర్ గారు ప్రసంగం మధ్యలోనే వాకౌట్ చేయడం గమనార్హం. మరి ఈ విషయాన్ని చూసి కొంతమంది నెటిజన్లు వైఎస్ఆర్సీపీ